ఓం శాంతి 13/10/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ధైర్యం వహించండి. ఇప్పుడు మీరు దుఃఖపడే రోజులు సమాప్తమై సుఖపడే రోజులు వస్తున్నాయి. నిశ్చయ బుద్ధి కల పిల్లల స్థితి ధైర్యవంతంగా గంభీరంగా ఉంటుంది. ప్రశ్న: ఏ పరిస్థితిలోనూ బెంగపడి ఉదాసీనులుగా అవ్వకుండా ఉండేందుకు సహజ విధానమేది? జవాబు: బ్రహ్మబాబా జీవితాన్ని సదా ఎగ్జాంపుల్గా ముందుంచుకోండి. వారు ఎంతమంది పిల్లలకు తండ్రి, అందులో కొందరు సుపుత్రులు, మరికొందరు కుపుత్రులు, కొందరు సేవ చేస్తారు, కొందరు డిస్సర్వీస్ చేస్తారు. అయినా బాబా ఎప్పుడూ వ్యాకులత పడలేదు, ఉదాసీనంగా కాలేదు, గాబరా చెందలేదు. పిల్లలైనా మరి మీకెందుకు బెంగ? మీరెట్టి పరిస్థితిలోనూ ఉదాసీనంగా ఉండరాదు, బెంగపడరాదు. పాట: ధైర్యం వహించు మనస్సా. ఓం శాంతి. ధైర్యం వహించు మనస్సా అని మనుషుల దేహానికి చెప్పరు. మనస్సు, బుద్ధి ఉండేది ఆత్మలో. కావున ఈ మాటలు ఆత్మనే చెప్పడం జరుగుతుంది. ఆత్మకు పరంపిత పరమాత్మ తప్ప ధైర్యం వహించమని, ఓపిక పట్టమని చెప్పగలిగే వారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే అధైర్యపడిన వారికే ధైర్యం ఇవ్వడం జరుగుతుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే వారిని ధైర్యం లేని వారు అని అంటామా? అలా పరమాత్మను గురించి ఎప్పుడు అనం కదా. మనుష్యులందరూ ఇప్పుడు అధైర్యంగా, దుఃఖితులుగా ఉన్నారు. అందుకే ధైర్యం నిచ్చేందుకు, సుఖం నిచ్చేందుకు తండ్రి వచ్చారు. వారు చెప్తున్నారు, ఇప్పుడు ధైర్యం వహించండి. తండ్రి మహావాక్యాలు కేవలం మీ కొరకే కాదు, వాస్తవానికి పూర్తి ప్రపంచమంతటి కొరకు ఉద్దేశించినవి. ప్రపంచమంతా మెల్లమెల్లగా వింటూ వస్తుంది. ఎవరైతే వింటారో, అర్థం చేసుకుంటారో వారు వస్తూ ఉంటారు. సర్వుల సద్గతి దాత, దుఃఖహర్త ఒక్క తండ్రి మాత్రమే. ఇది దుఃఖ ప్రపంచం. ఇప్పుడు మనం ముక్తి, జీవన్ముక్తులను పొందే సమయము అని, లేక ఈ కలియుగ పతిత ప్రపంచం నుండి విడుదల పొందే సమయం అని పిల్లలకు తెలుసు. ఇది కూడా నెంబర్ వార్ పురుషార్థ అనుసారం మీ బుద్ధిలో ఉంది. అయితే మనం ఇప్పుడు ఈ దుఃఖ ప్రపంచం నుండి విడుదలై సుఖధామానికి వెళ్తాము అనే ధైర్యం అందరికీ లేదు. పిల్లలైన మీకు కూడా స్థిరమైన నిశ్చయం ఉండాలి. శ్రీమతమును అనుసరిస్తూ ఉంటే ఇప్పుడు మనకు సుఖపడే రోజులు రానున్నాయి. ఇందులో ఆశీర్వాదాల మాట కానీ, కృప చూపించే మాట కానీ లేదు. తండ్రి కూర్చొని చదివిస్తూ ఉన్నారు. సహజ స్వరాజ్య యోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఈ చదువును జ్ఞానం అని కూడా అంటారు. పిల్లలైన మీకు శ్రేష్ఠ మతంని ఇస్తున్నారు. మొట్టమొదట ఈ నిశ్చయం స్థిరంగా ఉండాలి. ఆ తర్వాత ఎప్పుడు ఈ నిశ్చయం హెచ్చు తగ్గులై సడలిపోజాలదు. పరబ్రహ్మంలో ఉన్న వారిని గురించిన చింత ఉండేది. వారినే పొందుకున్న తర్వాత ఇంకేం కావాలి అని పాడతారు. ఆ తండ్రి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుంది అని నిశ్చయం ఉంది. ఇంకేం కావాలి? కావున మొట్టమొదట ధైర్యం లభిస్తుంది. ఇది అవినాశీ ధైర్యం. మనం శ్రీమతమును అనుసరించి శ్రేష్ఠాతి శ్రేష్ఠాచారి రాజ్య భాగ్యాన్ని ఎటువంటి యుద్ధం లేకుండా స్థాపన చేస్తున్నాము అని మీకు నిశ్చయం ఉంది. కావున ఇక బెంగపడే అవసరం ఏముంది? భలే ఇంట్లో 10-12 మంది పిల్లలు ఉండవచ్చు, అయినా బెంగపడే అవసరమే లేదు. బాబాను చూడండి, వేలాది లక్షలాది మంది పిల్లలు ఉన్నారు. చాలామంది పిల్లలు గలాట కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది మంచి పుత్రులు ఉన్నారు, కొంతమంది కుపుత్రులు ఉన్నారు, కొంతమంది సర్వీస్ చేస్తారు, కొంతమంది డేస్ సర్వీస్ కూడా చేస్తారు. అయినా తండ్రి ఎప్పుడైనా కంగారు పడతారా? కావున పిల్లలు కూడా గాబరా పడరాదు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. ఒకవైపు హఠయోగపు కర్మ సన్యాసులు ఉన్నారు. మీది బేహద్దు సన్యాసం, ఇది రాజయోగం. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రి నుండి వారసత్వం పొందాలి. చాలా సులభం. ఇప్పుడు మీకు మీ సుఖధామపు వృక్షం కనిపిస్తూ ఉంది. పరోక్షంగా, అపరోక్షంగా బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. సాక్షాత్కారం అవ్వని కాకపోని భవిష్యత్ స్వరాజ్య రాజధాని కొరకు పురుషార్థం చేస్తున్నారు. లక్ష్యము, గమ్యము మీ ముందు ఉంది కదా. లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూస్తున్నారు కదా. మాకు సాక్షాత్కారం అయితే నమ్ముతాము అని అనుకోరాదు. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయం.
ఈ కనులతో చిత్రాలు చూస్తూ ఉన్నారు కదా, ఇదే కనుల ద్వారా మళ్ళీ వాస్తవిక రూపాలనే చూస్తారు. ఇది రాజయోగం కదా, చిత్రాలు ఉన్నాయి. మరల సాక్షాత్కారం ఎందుకు? మీ బుద్ధి కూడా చెప్తుంది శ్రీకృష్ణుడు సత్యుగానికి యజమాని, శివుడు పరంధామంలో ఉంటారు, మీరు లక్ష్మీ నారాయణలుగా అవ్వగలరు. ఇది మీ లక్ష్యం. కావున ఆ దైవీ గుణాలు మాలో ఎంతవరకు వచ్చాయి అని దర్పణంలో చూసుకోండి. తండ్రి ధైర్యంనైతే చాలా మంచిగా ఇస్తారు. ఇప్పుడు చదువుకోవాలి, రాజ్య అధికారం కొరకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము తండ్రి ఇస్తున్నారు. మేము చాలా పెద్ద ఆఫీసర్లం అవుతాము అని ఐసీఎస్ పాస్ అయిన వారికి అందరికంటే ఎక్కువ నష ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాదులలో కూడా కోటీశ్వర్లుగా అవుతారు. బాబా మీకు సట్టా మట్టా వ్యాపారం అంటే సాహసంతో కూడిన ఊహాత్మక వ్యాపారం నేర్పిస్తూ ఉన్నారు. మీరు తండ్రికి గవ్వలిస్తారు, దానికి బదులుగా బాబా మీకు 21 జన్మలకు స్వర్గానికి యజమానులుగా చేస్తారు. ఇది వ్యాపారమే కాదు, చదువు కూడా. కేవలం వ్యాపారం చేస్తే సరిపోదు, ప్రపంచ భూగోళము చరిత్రల జ్ఞానం కూడా కావాలి కదా. స్వదర్శన చక్రధారులుగా కూడా అవ్వాలి. ఎంత ఎక్కువగా చదువుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు. స్వర్గంలో రాజులే కాకుండా నౌకర్లు చాకర్లు కూడా ఉంటారు. ఇప్పుడు కూడా అందరూ మా భారతదేశము అంటారు కదా. అయితే రాజులకు ప్రజలకు చాలా భేదం ఉంటుంది. అయినా అందరూ మా భారతదేశం అని అంటారు. స్వర్గం కూడా అలాగే. తండ్రి చెప్తున్నారు, ఎంత వీలైతే అంత ఉన్నతోన్నతమైన పురుషార్థం చేసి అత్యంత ఉన్నత పదవిని పొందండి. మాతాపితల సమానంగా పురుషార్థం చేయండి. అందరూ సింహాసనంపై కూర్చోలేరు, అయినా రేస్ తీయించవలసి వస్తుంది. నంబర్ వారుగా పురుషార్థం అనుసారమే రాజ్య పదవిని పొందుతారు. కల్పక్రితము ఎవరు ఎంత పురుషార్థం చేశారో దానిని సాక్షిగా అయి చూస్తారు. ఎవరి పురుషార్థమైనా చల్లగా ఉండడం గమనిస్తే, అంటే చేయకుండా ఉంటే పురుషార్థం, దానిని తీవ్రంగా చేయడం జరుగుతుంది అంటే బాబా చెప్పిస్తారు. చాలా నెమ్మదిగా కనిపిస్తున్నది. మాకింకా మమకారం ఉంది, ట్రస్టీగా తయారు చేశారు. ఇంకా మమకారం ఎందుకు? మీరు శ్రీమతమును అనుసరించండి. బాబా ఇల్లు కట్టుకుందనా అని పిల్లలు అడుగుతారు. అప్పుడు బాబా, ఎందుకు కట్టుకోరాదు, భలే సుఖంగా కూర్చోండి. ఈ పాత ప్రపంచంలో ఇక కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి, భలే విశ్రాంతి తీసుకోండి. పిల్లల వివాహాలు కూడా భలే చెయ్యండి. బాబా మీ నుండి ధనమునేమీ తీసుకోరు, వారు దాత. పిల్లలు ఉండేందుకే బాబా ఈ సమయంలో ఈ భవనాలను తయారు చేయించారు. తను ఉండడానికేమో ఈ శరీరాన్ని నిమిత్తంగా చేసుకున్నారు. జీవాత్మలు ఉండేందుకేమో తప్పకుండా ఇల్లు కావాలి కదా. కావున పిల్లలైన మీ కొరకు కట్టిస్తూ ఉన్నారు. బాబా కూడా ఈ ఇంట్లో కూర్చొని ఉన్నారు కదా. వారు ఆత్మల తండ్రి అని, వీరు శారీరక తండ్రి అని మీకు తెలుసు. శివబాబా గురించి, బ్రహ్మబాబా గురించి. మిమ్మలను దత్తత తీసుకున్నారు. మీరు నా పిల్లలు, మమ్మ బాబా అని అంటారు కదా. దీనికి ఒడిలోకి తీసుకోవడము లేక దత్తత అని అంటారు. ప్రజాపిత బ్రహ్మకి ఇంతమంది పిల్లలు ఉన్నారు అంటే తప్పకుండా దత్తు తీసుకోబడినటువంటి పిల్లలే అయి ఉంటారు. పిల్లలైన మిమ్ములను దత్తత తీసుకున్నారు. సరస్వతి కూడా కూతురే. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన రహస్యమైన విషయాలు. గీత, భాగవతము మొదలైన వాటిని మీరు కూడా చదివారు. బ్రహ్మబాబా కూడా చదివారు. కానీ ఇప్పుడు డ్రామా అనుసారం మీకు శ్రీమతము లభిస్తోంది. ఏమి చెప్పినా డ్రామా అనుసారంగానే చెప్తారు. అందులో తప్పకుండా కళ్యాణమే ఉంటుంది. నష్టము జరగవచ్చును, కానీ అందులో కూడా కళ్యాణం ఉంది. ప్రతి విషయంలోనూ కళ్యాణం ఉంది. శివబాబా కళ్యాణకారి. వారి మతం చాలా మంచిది. ఒకవేళ వారిపై సందేహం ఉండి శ్రీమతం అనుసరించక తమ మతమునే అనుసరిస్తే వారు మోసపోతారు. బాబా ఏం చెయ్యాలి అని అడుగడుగులో సలహా అడగాలి. సుప్రీం మార్గదర్శకులు కూర్చొని ఉన్నారు కదా. యోగము చేయనందున, యోగంలో లేనందున చాలామంది పిల్లలు ఈ విషయాన్ని మర్చిపోతారు. యోగము లేక స్మృతినే యాత్ర అని అంటారు. స్మృతి చేయకుంటే మీరు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు లేక నిద్రపోతున్నారు అని తెలుసుకోండి. యాత్రలు చేయనప్పుడు ఎవరైనా రెస్ట్ తీసుకుంటారా?
మీరు కూడా రెస్ట్ తీసుకుంటే, స్మృతి చేయకుంటే వికర్మలు కూడా వినాశనం అవ్వవు. ముందుకు కూడా వెళ్ళలేరు. స్మృతి చేయకుంటే సమీపానికి వెళ్ళలేరు. ఆత్మ అలసిపోతుంది. తండ్రిని మర్చిపోతుంది. తండ్రి చెప్తున్నారు, మీరు యాత్ర చేస్తున్నారు. రాత్రులు ఎలాగైనా మీరు రెస్ట్ తీసుకుంటారు. అలాగని రాత్రిళ్ళు నిద్ర లేకుండా యాత్ర చేస్తున్నాను అని అనుకోరాదు. అంటే నిద్రలో కూడా యాత్ర చేస్తున్నాను అని కాదు ఇక్కడ. అది నిద్ర మాత్రమే. అది యాత్ర కాదు. రెస్ట్. మేల్కున్నప్పుడు మాత్రమే యాత్రలో ఉంటారు. నిద్రలో వికర్మలేమీ వినాశనం కావు. అయితే ఇతర వికర్మలేవి జరగవు. పాపం జరగదు. పాపమైతే వెళ్ళిపోదు. కావున తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. అయితే ఎవరైనా వీటిని అమలులో పెట్టినప్పుడు కదా ఫలితం లభించేది. అనేక పాయింట్స్ తెలుపుతూ ఉంటాను. వకీలు చదువు చదివినప్పుడు వకీలు పాయింట్లు బుద్ధిలోనికి వస్తాయి. డాక్టర్ కోర్స్ కానీ ఇంజనీర్ కోర్స్ కానీ చదివితే వారు డాక్టర్గా, ఇంజనీర్లు మొదలైన వారిగా అవుతారు. ఏ కోర్సు చదువుకుంటే ఆ విధంగా తయారవుతారు. ఇచ్చట ఉండేది ఒకే ఒక కోర్సు నడుస్తూ ఉంది. మీ తలపైన జన్మ జన్మాంతరాల పాపాల భారం చాలా ఉంది. దానిని నాశనం చేసే ఉపాయం ఒక్కటే, తండ్రిని స్మృతి చెయ్యటం. లేకుంటే పదభ్రష్టులవుతారు. మాల తయారై ఉంది కదా, నవరత్నాలకు కూడా గాయనం ఉంది. అయితే ఈ గాయనం ఎలా వచ్చిందో, వారు ఎక్కడి నుండి వచ్చారో మానవులకు తెలియదు. 8 రత్నాలున్నారు. వారు రుద్రమాలగా అవుతారు. కావున పురుషార్థం బాగా చేయాలి. విద్యార్థులు బాగా చదువుకుంటే రిజిస్టర్ ద్వారా తల్లిదండ్రులకు కూడా తెలుస్తుంది. ఇక్కడైతే తండ్రి టీచర్ కూడా అయ్యారు. కావున అది వారికే తెలుస్తుంది. మీరు తండ్రి వద్దే చదువుకునేవారు. రిజిస్టర్ గురించి కూడా వారికే తెలుస్తుంది. మీరు కూడా మీ రిజిస్టర్ గురించి అర్థం చేసుకోగలరు. మాలో గుణాలు ఎంతవరకు ఉన్నాయి, నేను ఇతరులను నా సమానంగా ఎంతవరకు తయారు చేస్తాను. ఎవరినైనా మీరు ప్రత్యక్షంగా చూస్తే వారు వారి శరీరాలను కూడా మర్చిపోయేటంత శక్తి నాలో ఉందా? పిల్లలు ధైర్యం చేస్తే భగవంతుడు సహాయం చేస్తారు అని అంటారు. తండ్రి చాలా సహాయం చేస్తారు. మీరు కూడా యోగం ద్వారా సహాయపడుతూ ఉన్నారు. తండ్రికి పవిత్రత, శక్తియే సహాయంగా అవసరం. యోగ బలము ద్వారా ఈ పతిత ప్రపంచం అంతటినీ పావనంగా తయారు చేయాలి. ఎంతెంత యోగం ద్వారా సహయోగం చేస్తారో బాబా అంత సంతోషిస్తారు. అయితే ఈ సహాయము బాబాకు చేసినట్లా లేక మీ కొరక? మీరు ఎంత బాగా చదువుకుంటే మీరే అంత ఉన్నత పదవిని పొందుతారు. ఎంత స్మృతి చేస్తే అంత పవిత్రత ద్వారా నాకు సహాయం అందించినట్టు. పవిత్ర ప్రపంచం కొరకు పతితులను పావనంగా చేసేందుకు నేను వచ్చాను. పతితంగా, పవిత్రంగా ఇక్కడనే అవుతారు. అది నిరాకారి ప్రపంచం. పతిత పావన రండి అని గాయనం చేస్తారు. పావన ప్రపంచం అని దేనినంటారు వారికి తెలియదు. సీతను రావణుడి జైలు నుండి, దుఃఖము నుండి విడిపిస్తే మళ్ళీ సుఖం కావాలి కదా. ఇతరులకు శాంతి ఏమో చాలా లభిస్తుంది, కానీ సుఖం తక్కువగా లభిస్తుంది. ఎందుకంటే ఎక్కువ సమయం పైనే ఉంటారు పరంధామంలో. మీకు సుఖం కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది, దుఃఖం కూడా ఎక్కువగా లభిస్తుంది. చివరిలో ఏ ఆత్మలైతే వస్తాయో అవి కొద్దిగా పాత్రను అభినయించి వాపస్ వెళ్ళిపోతాయి. 1-2 జన్మలే తీసుకుంటారు. కొంత సమయానికి వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మీరు 84 జన్మల మాట, వారికి 1-2 జన్మలే. 84 జన్మల గురించి మీకు తెలుసు. చక్రమును గురించి తెలుసుకున్నందున చక్రవర్తి రాజులుగా అవుతారు. వారు ఆ విధంగా అవ్వలేరు. వారికి జ్ఞానం లేదు. ఈ జ్ఞానం మీ కొరకే, అనగా ఎవరైతే కల్పక్రితం కూడా జ్ఞానం తీసుకున్నారో వారి కొరకే. ఇప్పుడు మీరు బాగా పురుషార్థం చేయాలి. పురుషార్థం చేసే సమయం కూడా ఇదే. పురుషార్థము మీ కొరకే. దేవీ దేవత ధర్మం చాలా సుఖమునిచ్చేది. ఇంత సుఖము ప్రపంచంలో ఇంకెవ్వరు ఇవ్వజాలరు. ఇది అనాదిలో తయారైన డ్రామా. అందరికీ హీరో హీరోయిన్ల పాత్ర లభించజాలదు. రకరకాల మనుష్యులున్నారు. అందులోనూ మంచి చెడు అనేక ప్రకారాల వారు ఉన్నారు. దేవీ దేవతలు అత్యంత శ్రేష్టమైన వారు. శ్రేష్ఠులు అని దేవతలనే అంటారు.
వారు సత్యుగంలోనే ఉంటారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వారు ఆ విధంగా ఎలా తయారయ్యారో ఎవ్వరికీ తెలియదు. కొంతమంది కృష్ణుడు ఎక్కడ చూసినా ఉన్నారు అని అంటారు. భగవంతుడు సర్వవ్యాపి అని అంటారు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ లక్ష్యము, గమ్యము చాలా బావుంది. నిమంత్రణ అనగా ఆహ్వానం అందరికీ తప్పకుండా ఇవ్వాలి. వార్తాపత్రికల ద్వారా అందరికీ నిమంత్రణ లభిస్తూ ఉంది. ఇక సమయం కొద్దిగా మాత్రమే మిగిలి ఉన్నది. ఇంతవరకు పిల్లలు యాత్ర చేస్తూ చేస్తూ అలసిపోతే కూర్చుండిపోతారు. మాయ కలిగించే తుఫానులను సహించలేరు. యుద్ధ మైదానంలో మాయ తప్పకుండా పట్టుకుంటుంది. మీరు రుస్తుంగా అయితే మాయ కూడా రుస్తుం బలశాలిగా అయి యుద్ధం చేస్తుంది. తుఫానులు జోరుగా వస్తాయి. ఈ జ్ఞానంలోనికి వచ్చినప్పటి నుండి అనేక విఘ్నాలు కలుగుతున్నాయి అని, వ్యాపారంలో కూడా నష్టం వచ్చింది అని కొద్దిమంది అంటారు. బాబా చెప్తూ ఉన్నారు, జ్ఞానంలో వచ్చినప్పుడే విఘ్నాలు వచ్చాయి అని భావించకండి. ఇవన్నీ ప్రపంచంలో అందరికీ జరిగేవే. వీటి వలన భయపడరాదు. అప్పుడప్పుడు శుక్ర మహాదశ, అప్పుడప్పుడు రాహు దుర్దశ, అప్పుడప్పుడు మరేదో గ్రహదశ కూర్చుంటుంది. నడుస్తూ నడుస్తూ చనిపోతారు. రాహు దశ చాలా కఠినంగా ఉంటుంది. మాయ పట్టుకొని తినేస్తే నలుపులు అతి నల్లగా అంటే అత్యంత అపవిత్రంగా అయిపోతారు. మాయ చెంపదెబ్బ వేసి ముఖం పూర్తిగా నల్లగా చేసేస్తుంది. మాయ కూడా జయిస్తూ ఉంటుంది. కేవలం పిల్లలే గెలుస్తుంటే వెంటనే రాజధాని స్థాపన అయిపోయేది ఎప్పుడో. గురువును మర్చిపోతే మాయ చెంపదెబ్బ వేస్తుంది. ఇటువంటి ఆత్మిక ప్రియతముణ్ణి కూడా ఆత్మరూపీ ప్రేయసి మర్చిపోతుంది. ఇది కూడా ఆశ్చర్యమే కదా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, యోగ బలంతో పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయడంలో తండ్రికి సహయోగులుగా అవ్వాలి. స్మృతి యాత్రలో విశ్రాంతి తీసుకోరాదు. ఎదుటివారు తమ శరీరాన్ని కూడా మర్చిపోయేటంత స్మృతి మీరు చెయ్యాలి. మిమ్మల్ని చూస్తూనే వారు వారి శరీరాన్ని మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, శ్రీమతంలో ఎప్పుడూ సందేహం ఉంచి తమ మన్మతమును అనగా తనకు నచ్చినట్టు నడవరాదు. ప్రతి విషయంలో బాబా సలహాను తీసుకుంటూ అందులోనే మా కళ్యాణం ఉంది అని భావించి నడుచుకోవాలి. బాబా ఎలా చెప్తూ ఉన్నారో అదే నాకు మంచి చేస్తుంది ఆత్మకు. నేను శరీరము అనుకొని నాకు ఇష్టం వచ్చినట్లు నడవడము అంటే అది నాకు తప్పు అవుతుంది. వరదానము, సహయోగపు శుభకామన ద్వారా, శుభభావన శుభకామన ద్వారా ఆత్మిక వాయుమండలం తయారు చేసే మాస్టర్ దాతా భవ. ప్రకృతి తన వాయుమండల ప్రభావాన్ని అనుభవం చేస్తుంది. అప్పుడప్పుడు వేడిమి, అప్పుడప్పుడు చలి, అప్పుడప్పుడు ఎండ. అలా మీరు ప్రకృతి జీత్ సదా సహయోగి సహజ యోగి ఆత్మలో మీ శుభ భావనల ద్వారా ఆత్మిక వాయుమండలం తయారు చేయడంలో సహయోగులవ్వండి. వారు అలా ఉన్నారు లేదా ఇలా చేస్తారు ఇలా ఆలోచించకండి. ఎటువంటి వాయుమండలమైన వ్యక్తి ఎలా ఉన్నా కూడా నేను సహయోగం ఇవ్వాలి. దాత పిల్లలు మనస ద్వారా కానీ వాచా ద్వారా కానీ సంబంధ సంపర్కము ద్వారా కానీ సదా ఇస్తూ ఉంటారు. కానీ తప్పకుండా సహయోగి అవ్వాలి అనే లక్ష్యం ఉండాలి. స్లోగన్, ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితి ద్వారా అందరి కోర్కెలను పూర్తి చేయడమే కామధేనువుగా తయారవ్వడం. అవ్యక్త ఇషారా, ప్రతి ఖజానాను సఫలం చేసి సఫలతామూర్తిగా కావటానికి బాప్దాదా తెలియచేస్తూ ఉన్నారు. బ్రహ్మబాబా నిశ్చయము ఆధారంతో, ఆత్మిక నశ యొక్క ఆధారంతో నిశ్చిత భవిష్యత్ యొక్క జ్ఞాని అయ్యి సెకండ్లో తన సర్వస్వాన్ని బాబా సేవలో సద్వినియోగం చేసుకున్నారు. తన కోసం ఏది కొద్దిగా కూడా ఉంచుకోలేదు, సఫలం చేశారు. దాని ప్రత్యక్ష రుజువును కూడా మీరు చూశారు.
అంతిమ రోజు వరకు తనువుతో పత్ర వ్యవహారాల ద్వారా సేవ చేశారు. నోటి ద్వారా మహావాక్యాలను ఉచ్చరించారు. అంతిమ రోజు కూడా సమయాన్ని, సంకల్పాలను, శరీరాన్ని ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకున్నారు. సద్వినియోగం చేసుకోవటము అనగా అర్థం ఏమిటి అంటే శ్రేష్టత వైపు వినియోగించటం. ఇలా ఎవరు బ్రహ్మబాబాలాగా సఫలం చేస్తారో వారికి స్వతహాగా సఫలత ప్రాప్తిస్తుంది. ఓం శాంతి.